అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథం 103 అధ్యాయం 1-3 వచనాలు ఒకసారి చదివితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీలో చాలామందికి ఈ 103వ కీర్తన కంఠస్థం వచ్చి ఉంటుంది. చాలామంది 103వ కీర్తన చదువు ఉంటారు. సాధారణంగా క్రైస్తవులైన వారందరికీ ఈ కీర్తన అనేది బాగా తెలిసిన కీర్తన అండి. అయితే ఈ కీర్తనను రాసిన వారు దావీదు మహారాజు గారు. దావీదు గారు ఆయన మహారాజు ఉండి, ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఆయన తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడంట. ఏమని? సాధారణంగా మహారాజులు ఎలా ఉంటారంటే, చుట్టూ మంత్రులు, చుట్టూ రక్షకులు, సేనాధిపతులు చక్కగా కొలువు తీరి మంచి సభలో హాయిగా కూర్చొని మధ్యలో అగ్రస్థానంలో ఆయన కూర్చొని ఉంటారండి. అటువంటి మహారాజు అయినప్పటికీ వారందరి ముందు కూడా ఆయన దేవుడు చేసిన ఉపకారములకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు నిత్యము చెల్లిస్తూనే ఉన్నారటండి. వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారని ఇప్పుడు సిగ్గుపడకుండా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారట. దావీదు మహారాజు గారు ఆయన చుట్టూ అంతమంది కొలువులో ఉన్నా కూడా, ఇంతమంది ఉన్నారులే, దేవుని స్తుతించడం వాయిదా వేద్దాము, ఒక పావుగంట వాయిదా వేద్దాము, లేదంటే ఒక అరగంట వాయిదా వేద్దాము, మరలా స్తుతిద్దామని ఇప్పుడు అనుకోలేదండి. ఇంతమంది ఉన్నా బిఫోర్ దెమ్, వాళ్ళందరి ముందు ఆయన దేవునికి స్తుతులు చెల్లించేవాళ్ళండి. బహుశా దావీదు మహారాజు గారు ఈ విధంగా అనుకుని ఉండొచ్చండి. ఏ విధంగా అంటే, హే ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని ఆయన తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకొని ఈ కీర్తన రాసి ఉండొచ్చండి. సాధారణంగా ఎవరైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే ఈ లోకంలో ఏమని ముద్రిస్తామండి? సాధారణంగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటామండి. అదే రీతిగా ఈయన తనలో తాను దేవునికి స్థుతులు చెప్పుకుంటుంటే చూసిన వాళ్ళందరూ కూడా బహుశా పిచ్చివాడినా అని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ చిన్న బ్లూటూత్ ఒకటి ఇక్కడ తగిలించుకుంటాము, మాట్లాడుతూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం, ఏంటి అది ఇది అని అంటూ ఉంటాము. తనలో తాను మాట్లాడుకుంటున్నాడో తెలియదు, ఫోన్ మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ ఆ రోజుల్లో ఇటువంటి బ్లూటూత్ కానీ మైక్ సిస్టమ్ కానీ ఇటువంటివి ఏమీ లేదండి. అయినప్పటికీ ఇతరులు ఏమనుకుంటారు, నన్ను పిచ్చోడు అనుకుంటారు అని ఆయన ఆలోచించలేదండి. దేవుని స్తుతించాలి అదొక్కటే ఆయన మనసులో ఉంది. ఈ రోజుల్లో అయితే మనం ఫోన్ జేబులో పెట్టు, ఏ బుద్ధి లేదా, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అనేసి తిట్టుకుంటూ వెళ్ళిపోతే మనలో మనం మాట్లాడుకుంటున్నామో తెలియదు, ఫోన్ మాట్లాడుకుంటాం. అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడే ఎలా ఉందంటే, మనకి ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలోనే ఏ విధంగా ఉందంటే, అప్పుడు ఇంకా ఏ విధంగా విమర్శలు వచ్చేవి అనేది ఒకసారి ఆలోచన చేయమని నేను తెలియజేస్తున్నాను. ఇఫ్ సంబడి ఈజ్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్, పీపుల్ కన్సిడర్ హిమ్ యాజ్ ఏ మ్యాడ్ ఫెలో. ప్రపంచంలో తనతో తను మాట్లాడుకుంటే తను పిచ్చోడి కింద భావిస్తుందండి. ఈ విషయం తెలుసు. తనలో తను మాట్లాడుకుంటే దావీదు గారిని పిచ్చోడిలాగా చూస్తారని తెలుసు. జనాలు ఏ విధంగా పిచ్చోళ్ళ చూసినప్పటికీ నేను నా దేవుని స్తుతించడం మానను అని ఆయన నిత్యము స్తుతిస్తూనే ఉన్నారండి. ఎంతమంది చూసినా ఆయన సిగ్గుపడలేదు. పిచ్చివాడిలాగా ఆయన్ని విమర్శకు గురి చేసినా ఆయన దేవునికి స్తుతించడం మానలేదండి. మరి ఈరోజు నువ్వు నేను ఏ విధంగా ఉన్నాం? ఆయన చేసిన మేళ్ళకై మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన చేసిన మేళ్ళు మర్చిపోయి తిరుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జాన్ వెస్లీ అనే భక్తుడు ఈ విధంగా అనేవారటండి. ఏంటంటే, ఐ ప్రైజ్ మై గాడ్ వెన్ ఎవర్ ఐ టర్న్డ్ ఆన్ మై బెడ్ అని ఆయన చెప్పేవారటండి. నేను మంచం మీద అటు తిరిగినా దేవుని స్తుతిస్తాను, ఇటు తిరిగినా స్తుతిస్తాను. అంటే మంచం మీద పడుకున్నప్పుడు కూడా, నా యొక్క పక్కన మార్చుకున్నప్పుడు కూడా నేను దేవుని స్తుతిస్తాను అనేసి జాన్ వెస్లీ గారు అనేవారండి. జాన్ వెస్లీ గారు ఇంకొక విషయం కూడా చెప్పారండి. ఏంటంటే, ప్రైజ్ ఈజ్ ద రిహార్సల్ ఫర్ ద పర్మనెంట్ సాంగ్ దట్ వీఆర్ సింగ్ ఇన్ టు ద హెవెన్. పరలోకంలో పాడే స్తుతి గీతాలకు, పరలోకంలో పాడే నిత్యము పాడే పాటలకు ఈ భూమి మీద మనం చేసే స్తుతి అనేది ఒక రిహార్సల్ అని చెప్పేసి, ఒక నాటకం అని చెప్పేసి, ప్రాక్టీస్ అని చెప్పేసి ఆయన తెలియజేశారండి. కాబట్టి స్తోత్రం చేయడం అనేది శ్రేయస్కరం అండి. స్తుతులు చెల్లించడం అనేది ఎంతో మనోహరం అండి. కాబట్టి అలాగున
జీవించలాగానే ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.